అయితే ఈ మొత్తం మీద బీసీ రెండు రకాలుగా చూడొచ్చు. ఒక బీసీ మంత్రిని తొక్కడానికి రెడ్డి మంత్రులు ముఖ్యమంత్రితో సహా ఒక్కటైరు అనేటువంటిది కొంతమంది వాదిస్తున్నటువంటి వాదన. రెండవది బీసీ ఓసీ అని కాకుండా గతంలో ఆ వరంగల్ జిల్లాకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి దాదాపు అందరు ఎమ్మెల్యేలు కొండ సురేఖ వర్సెస్ మిగతా ఎమ్మెల్యేలే ఉంది. నాయన రాజేంద్ర రెడ్డి కొండ సురేఖ మీద కంప్లైంట్ చేసాడు. పెద్ద ఎత్తున గాంధీ భవన్కి పంచాయతీ చేరింది. అది మళ్ళీ సద్దు మరిగింది. రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయితే గతంలో ఎమ్మెల్యేలు వర్సెస్ మంత్రి జరిగింది. ఇక నిన్న మంత్రులు వర్సెస్ మంత్రులు. ఈమె ఏం మాట్లాడాలనుకుందో ఎవరికి తెలియదు. కానీ వాళ్ళ బిడ్డ వచ్చి మొత్తం ఓపెన్ అయింది. ఆమెకు రాజకీయ నాలెడ్జ్ ఉందా లేదా అనేటువంటిది క్వశ్చన్ మార్క్. రాజకీయ నాలెడ్జ్ ఏం లేదా ఆమెకు. రాజకీయ నాలెడ్జ్ ఉంటే, పూర్తిగా పరిపక్వత ఉంటే, రాజకీయ పరిపక్వతతో మాట్లాడేది. ఆమె మీడియా ముందుకు వచ్చి చిందులేస్తూ ఆమె ఏం చెప్పకూడని విశేషాలన్నీ కూడా చెప్పింది, విషయాలన్నీ కూడా చెప్పింది, ఓపెన్ అయిపోయింది. ఆ ముగ్గురు కొండ సురేఖ, కొండ మురళి, కొండ సుష్మిత మధ్యలో ఉండాల్సినటువంటి పంచాయతీని తీసుకొచ్చి నడి రోడ్డు మీద వేసింది. కొండ సురేఖ, కొండ మురళి ఏమనుకుంటారో వాళ్ళ మనసులోని మాటలన్నీ కూడా బయట చెప్పింది. రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఉన్నారు కదా, కొండల రెడ్డి, తిరుపతి రెడ్డి, వాళ్ళకి ఎందుకు మరి సెక్యూరిటీ, వాళ్ళు కబ్జాలు చేస్తున్నారు అని చెప్పేసి. ఎక్కడ పంచాయతీ? పొంగులేటి శ్రీనివాసరెడ్డి పంచాయతీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి పంచాయతీ, వేం నరేందర్ రెడ్డి పంచాయతీ తీసుకుపోయి రేవంత్ రెడ్డికి రుద్దిరి డైరెక్ట్. మరి తెలిసి రుద్దిరా, తెలివక రుద్దిరా, లోపల ఇంటర్నల్గా మాట్లాడుకున్నటువంటి మాటల్ని ఆమె ఓపెన్ అప్ అయి చెప్పిందా ఏం తెలియదు. కానీ మొత్తం మీద రేవంత్ రెడ్డికే రుద్దింది.